మీరు కన్నడ అన్నారు. ఇప్పుడు మీ నవళ్ళు కన్నడలోకి చాలా అనువాదాలు అయినాయి. మీరు కన్నడంలో ఎక్కువ సేల్స్ అయినాయా, తెలుగులో ఎక్కువ సేల్స్ అయినాయండి అవి? సేల్స్ తెలుగులోనే ఎక్కువ ఉంటాయండి, బట్ కన్నడంలో చాలా పాపులర్ అండి. నేను తెలుగు రచయితగా కన్నా కన్నడంలో ఎక్కువ పాపులర్. ఎంత పాపులర్ అసలు మీరు ఊహించలేనంత పాపులారిటీ అండి. ఉదాహరణ రాత్రి 2ంటికి నేను హాస్పిటల్ వెళ్తే హోటల్ స్టాఫ్ అంతా మేలుకొని ఉన్నారు, ఎందుకంటే 2ంటికి దిగి మళ్ళీ 4 o'clock వెళ్ళిపోవాలి నేను అక్కడి నుంచి. సో ఆ 2 hours లో ఒకసారి చూద్దాం వీరేంద్రనాథ్ మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అనేది, హోటల్ స్టాఫ్ అంతా రాత్రి 2ంటికి వచ్చేటువంటి అనుభూతి అండి. అలాగే అగంబే అని చెప్పి ఊరు ఉంది, 20 కొండల మీద ఎప్పుడు వర్షం కురుస్తూ ఉంటుంది చిరుపూరు జిల్లాలో. అక్కడ ఎందుకు టీ కోసం ఆగితే ఆ టీ కొట్టు కూడా గుర్తుపెట్టాడు. చాలా మధురైన అనుభూతులు. కన్నడ ఇస్ మోస్ట్ పాపులర్ దేర్. నారాయణ రెడ్డి గారు మా ఆస్థాన రచయిత. నాకు టీవీ సీరియల్స్ అన్నింటినీ నారాయణ రెడ్డి గారే సీరియల్ పాటలు రాస్తారు ఆయన. ఒకసారి కలుసుకున్నప్పుడు నారాయణ రెడ్డి గారు మీకు పాట నేను వినిపిస్తాను, ఇది ఎవరు రాశారో చెప్పండి అన్నా. పెరుగు కోసం అని నేను పొరిగింటికి వెళితేను, మూలన్నల్లో ముసలమ్మ ముసిముసిగా నవ్వింది, ఒళ్ళంతా తడివి చూసి ఉకిరి బిక్కిరి చేసింది, పరికిణీ కాదే పిల్ల పట్టుచీర కట్టమంది, చెబితే చెప్పలేని సిగ్గేస్తుంది, చెప్పకుంటే మనసులో తుడిచేస్తుంది అంటే ఆయన లేచి కౌగిలించుకున్నంత పని చేసి ప్రపంచం మర్చిపోయిన పాటని నువ్వు ఇంత పర్ఫెక్ట్ గా ఎట్టగుర్తు పెట్టుకున్నావా అన్నాడు. భలే ఉంటాయండి రచయితలు. వాళ్ళ యొక్క వర్క్ ని మనం వాళ్ళు మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తే చాలా బాగుంటుంది.